on parts of speech and then written a song on it to your familiar and crowd favorite tune. Listen. అనగనగా ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో ఒక ఫ్యామిలీ ఉన్నది, అందులో నా 8 మంది ఉన్నారు. కథ చెబుతా చెల్ల వినుకోరాదు. అమ్మ అరెరరే, నాన్న అరే అరే, 5 కొడుకులు ఒక్క కూతురు. 5 కొడుకులు ఒక్క కూతురు. మొదటి కొడుకు పేరు నన్ను విడితే నింటే అసలు మర్చిపోడు. రెండవ కొడుకేమో నన్ను తెల్లసలే కూర్చుంటవు. అందుకే ఐవి అరరే, ఐవి అరే అరే, ఐవి యుధిషీటు అంటూ పిలుస్తుంటాడు. ఐవి యుధిషీటు అంటూ పిలుస్తుంటాడు. అనగనగా ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో ఒక ఫ్యామిలీ ఉన్నది, అందులో నా 8 మంది ఉన్నారు. కథ చెబుతా చెల్ల వినుకోరాదు. మూడవ కొడుకు పేరు అబ్జెక్టివ్, వీడు నౌను ప్రనౌను ఇంకెక్కువ వివరిస్తాడు. నాలుగవ కొడుకేమో వర్బు, వీడందరిలో ఎక్కువ హార్డ్ వర్కరు. అందుకే ఇంట్లో అరలరే, బయట అరే అరే, అన్ని పనులీడే చేస్తాడు. వీడు లేకపోతే మీనింగే లేదు. అన్ని పనులీడే చేస్తాడు. వీడు లేకపోతే మీనింగే లేదు. అనగనగా ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో ఒక ఫ్యామిలీ ఉన్నది, అందులో నా 8 మంది ఉన్నారు. కథ చెబుతా చెల్ల వినుకోరాదు. 5వ కూతురు జోబు, మోడీపై సబ్జెక్టివ్, వెనదర్ జోబు. చివరి చిన్న కొడుకు ప్రిపోజిషన్, వీడు నౌను ప్రనౌను పొజిషన్ చెబుతుంటాడు. అందుకే ఇన్న అరరే, ఆన అరే అరే, ఏచు అబోవు అరౌండు, అక్రాస్ లాంగ్ బిట్వీన్ అంటుంటాడు. ఏచు అబోవు అరౌండు, అక్రాస్ లాంగ్ బిట్వీన్ అంటుంటాడు. అనగనగా ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో ఒక ఫ్యామిలీ ఉన్నది, అందులో నా 8 మంది ఉన్నారు. కథ చెబుతా చెల్ల వినుకోరాదు. డియర్ స్టూడెంట్స్, ఒక్క విషయం అడుగుతా చెప్పండి. ఇంతమంది పిల్లలున్న ఇంట్లో అల్లరి గొడవలు జరుగుతాయా లేదా? ఎస్, జరుగుతాయి. అన్నకి చెల్లికి, అక్కకి తమ్ముడికి, ఆర్ అన్నకి తమ్ముడికి ఏదో ఒక సందర్భంలో సరదాకైనా వాళ్ళు గొడవలు పడతారు కదా. అప్పుడు వీళ్ళందరికీ నచ్చజెప్పి బుజ్జగించి వీళ్ళని కలిపేది ఎవరు మరి? అమ్మ. అందుకే ఇందులో అమ్మ పేరు కంజంక్షన్, వీళ్ళందరినీ కలుపుతూ కలిసి ఉండేలా చూస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం, ఇంతమంది పిల్లలున్న ఇంట్లో కొందరు మంచి పనులు చేసి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తే, ఇంకొందరేమో వాళ్ళని తల దించుకునేలా చేస్తారు. ఏ కుటుంబంలో అయినా పిల్లలు మంచి పని చేస్తే నాన్న ఏమంటాడు చెప్పండి? హో, వావ్, వండర్ఫుల్, ఎక్సలెంట్ అంటాడు కదా. ఒకవేళ తప్పు చేస్తే హే, అలాస్, ఓ జియర్ అంటాడు. అందుకే ఇందులో నాన్న పేరు ఇంటర్జెక్షన్, సడన్ ఎమోషన్స్ చూపిస్తూ ఉంటాడు. అందుకే హో, హా, వావ్, హరే అంటూ పలుకుతూ ఉంటాడు. అనగనగా ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో ఒక ఫ్యామిలీ ఉన్నది, అందులో నా 8 మంది ఉన్నారు. కథ చెబుతా చెల్ల వినుకోరాదు. అమ్మ
అరే అరే ఐదుగురు కొడుకోలు ఒక్కగానొక్క కూతురు ఐదుగురు కొడుకు